కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ చేపట్టిన నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ పార్టీపై తీవ్రంగా ధ్వజమెత్తారు. హరీష్ రావు, సంతోష్ రావు వెనుక రేవంత్ రెడ్డి ఉండి వాళ్లను కాపాడుతున్నాడని, వీళ్ల మధ్య ఉన్న రహస్య ఒప్పందం బయటపడాలని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఈ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఎమ్మెల్సీ కవితపై బీఆర్ఎస్ పార్టీపై తీవ్రంగా ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో చేయని అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిన్నర కాలంలోనే చేసి చూపెట్టామని నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. నాయని రాజేందర్ రెడ్డితో మా ప్రతినిధి మౌనిష్ ఫేస్ టు ఫేస్. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ చేపట్టిన నేపథ్యంలో ఇటు కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ పార్టీపై తీవ్రంగా ధ్వజమెత్తారు. అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ వారు కూడా నిన్న ధర్నాలు రాష్ట్రంలో చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడడం కాంగ్రెస్ ప్రభుత్వం అనేది చేతగాని ప్రభుత్వం అంటూ ఎమ్మెల్సీ కవిత గారు నిన్న ఆరోపిస్తున్నారు. దానికి ఏమంటున్నారు? వాళ్ళకు సిగ్గుసరాలు అనేవి ఏమి లేవు. కుటుంబం దోసుక చేసి ఇంకా వాటితో బయట పేర్ల ధర్నాలు చేస్తున్నారు. స్వాతంత్ర పోరాటానికి పోయినట్టు అడ్డగోలుగా దోసుక తిని ఇవాళ ఆమె అంటున్నారు కదా, హరీష్ రావు, సంతోష్ రావు వీళ్ళు తిన్నారు, వీళ్ళ మీద అధికారులు దొరికిండ్రు. కట్టింది వాస్తవం కదా, కూలింది వాస్తవం కదా, అధికారుల ఇళ్ళ 500 కోట్ల రూపాయలు దొరికినవి వాస్తవాలు కదా. ఇంకా సిగ్గుసరాలు లేకుండా ధర్నాల పేరు ధర్నాలు చేసుకుంటా వీళ్ళు చేసుకుంటా ఇంకెళ్ళారు. రేవంత్ రెడ్డి గారికి ఉన్నది, రేవంత్ రెడ్డి గారే సిబిఐ ఎంక్వైరీ చేయించి, రేవంత్ రెడ్డి గారి పాత్ర ఉంటే రేవంత్ రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీ చేయించుకుంటాడా? అంటే వీళ్ళకు పొద్దుగాలు ఏం మాట్లాడుతారు, సాయంత్రం ఏం మాట్లాడుతారు. ఆ దొబ్బి తిన్న డబ్బులతో ఉండగా బలుపు పెరిగి వచ్చిరాని మాటలు మాట్లాడుకుంటూ తిరగటం ఇవన్నీ. అంటే హరీష్ రావు, అదే విధంగా సంతోష్ రావు వెనుక సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, వారిని కాపాడుతున్నారంటూ తాను అంటుంది. అదే విధంగా వారు దీనిపై కాపాడితే ఆర్గ్యుమెంట్ ఎందుకు అవుతుంది, సిబిఐకి ఎందుకు ఇస్తారు అంటున్నాను నేను. అదే అడిగేది నేను. సిబిఐకి ఇస్తారా? ఇక్కడనే ఇంకో సిట్ గిట్టు ఏదైనా చేసి క్లోజ్ అని చెప్పి చేసుకోవచ్చు కదా. సిబిఐకి ఎందుకు ఇస్తారు? మినిమం కామన్ సెన్స్ ఉన్నోడు కూడా ఆలోచన చేస్తాడు. అసలు మాట్లాడటానికి అర్థమే లేదు. పొద్దుగా ఓ మాట అంటానో, మధ్యాహ్నం ఓటు అంటానో, సాయంత్రం ఓటు అంటానో. నువ్వు పోయింది లిక్కర్ కేసులా, నీవు బయట పెట్టడానికి నువ్వు బీజేపీలో చేయడానికో దానికో దీనికో పెట్టి పార్టీ పెట్టి 4 ఓట్లు చీల్చడానికో పనికొస్తా తప్ప ఇవి ఏమున్నది. ఇవి పెట్టి వచ్చినోడు వాడు పోయిటోడు వాడు. వీళ్ళది వాళ్ళకెద్ది కట్టిండ్రు, ఎవరు కట్టలేనా? మేము అనట్లేదు. కట్టినాక కూలిపోయింది కదా, అందులో ఎన్ని 38,000 కోట్ల రూపాయలతో కావాల్సింది రిడిజన్ పేరుతోటి 1,40,000 కోట్లకు పట్టుకపోయి దాన్ని కూలగొట్టి తెలంగాణ ప్రజల డబ్బంతా దోసుక తిని తెలంగాణ ఉద్యమం అని పెట్టి అమర్ల పేరు మీద శవాల మీద పేలాలు ఎరక తిని ఇవాళ మీరు నీతులు మాట్లాడుతున్నారు. దొంగ అని మొత్తుకుంటున్నాడు. మీ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు క్లియర్ పిక్చర్ ఇచ్చిండు. ఏమేమి తిన్నారు, ఎక్కడ తిన్నారు, ఎట్లా తిన్నారు, ఏం చేసిందని. మీరు కట్టింది మీరే, కూల్చింది మీ గవర్నమెంటే కూలింది కదా. దానికి మేము బాధ్యులం అవుతామా? మీరే కూలగొట్టేది. ఒక్కొక్క అధికారి ఇంట్లో రైడ్ అయితే ఎన్ని 100 కోట్ల రూపాయలు దొరుకుతాయి. 6 గ్యారంటీలు, 420 హామీలు నెరవేర్చుకున్న పేద ప్రజలను మోసం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ నిన్న బీఆర్ఎస్ వారు అంటున్నారు. వాళ్ళకంటే కళ్ళు లేవు, నీకైతే ఉన్నాయి కదా. 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఫోటో లేదా, ఏది 6 దానిలో బస్సు ఫ్రీ లేదా, 200 యూనిట్లు లేదా, ఆఖరికి గ్యాస్ లేదా, ఇందిరమ్మ ఇండ్లు లేదా. ఇవన్నీ పెట్టుకొని కళ్ళకు అవపడేటివి పెట్టుకొని అవపడతలేవు పెడతలేవు అని కళ్ళున్న కబోదులు వాళ్ళు. కాబట్టి మీడియా అనేది 3rd పిల్లర్. మీరు ఉన్న వాస్తవాన్ని చూపియండి. ఇవన్నీ ఉన్నాయి కదా. ఏ ఎదవ అయితే మాట్లాడిండో ఆ ఎదవని ఇవన్నీ ఇస్తున్నారు కదరా నాయన. మీ తీరుగా దళిత బంధు అని చెప్పి ఒక వాడకు 1 2 ఇచ్చి చేతులు ఎత్తేలే మా స్కీమ్స్. 3,500 ఇల్లు ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం. వాస్తవాలు కాదా? ఇక్కడ బుక్కు పోసి ఇల్లు కట్టుకుంటారు, అవపట్టలేవా? ఇవన్నీ వాస్తవాలే కదా. వాళ్ళు 10 ఏళ్ళు అయినా కానీ 3 ఎకరాలు ఇస్తాను ఇచ్చిండ్రా, KG to PG అన్నారు ఇచ్చిండ్రా, దళితుని ముఖ్యమంత్రి చేస్తానన్నారు చేసిండ్రా. ఇవన్నీ 10 ఏళ్ళైనా కంప్లీట్ చేయలేని ఎదవలు మేము 2 ఏళ్ళు కాలేదు ఇంకా. ఇన్ని కంప్లీట్ చేసినందుకు అప్రిషియేట్ చేయాలి. మమ్మల్ని అప్రిషియేట్ చేయకున్నా పర్లేదు, కానీ విమర్శించేటోళ్ళు అంటే వీళ్ళు చరిత్రహీనులు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కింద జమ కట్టాలి వీళ్ళని. మీ 10 ఏళ్లలో మీరు ఏం చేసారో వరంగల్ చెప్పు. మేము ఏం చేసామో ఇప్పుడే పోదాంపా చూపిస్తా మీకు మొత్తం. నేను మొత్తం చూపిస్తా. నిన్న ఆయన మాజీ ఎమ్మెల్యే ఇక్కడ వచ్చి ధర్నా చేసి మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? ప్రజలు కళ్ళు మర్చిపోయింది అనుకుంటున్నాడు ఆయన. నిన్ను మాత్రం మర్చిపోయిండు.
కానీ వరంగల్ జిల్లాని మీ కారణం వల్ల 20 ఏళ్ళు వెనుకపోయింది. ఇవాళ మేము వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా ఎమ్మెల్యేలు, మంత్రులు మేము అందరం కలిసి వచ్చి ఇక్కడ హన్మకొండ అభివృద్ధి అంటే ఏందో చూపించడం. ఇవాళ చుక్క నీళ్లు నిలుచో కూడా ఏలే. హన్మకొండలో మీరు గతంలో తిరిగినప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లున్నది? ఇప్పుడు ఎక్కడైనా కబ్జా అవ్వబడుతుందా? ఎక్కడైనా గంజా అవ్వబడుతున్నదా? ఎక్కడైనా నీళ్ళు అవ్వబడుతున్నాయా? రోడ్డు మీద వానలు పడితే ఇది మా గొప్పతనం. మీకు మాకు పొంతనేందే? గుర్రానికి గాడిద ఒక్కదాన్ని జమ కడతారు. ఇది నాయన రాజేంద్ర చెప్తున్న విషయం. 10 సంవత్సరాల్లో మీరు చేయలేని అభివృద్ధి 2 సంవత్సరాల్లో మీరు చేసి చూపామంటూ బీఆర్ఎస్ పై తీవ్రంగా ధ్వజమెత్తారు. కెమెరా పర్సన్ మధుతో మౌని, CNN న్యూస్, వరంగల్.